విజయవాడ నగరంలో ఎన్నో థియేటర్లు కాలగర్భంలో కలిసిపోయాయి. అందులో రాఘవేంద్ర థియేటర్ ఒకటి. ఆ చరిత్ర ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. ఈలోగా ఒక లైక్ ఇవ్వండి. నగరంలో కొత్త సినిమా రిలీజ్ అయితే గాంధీనగర్, గవర్నర్పేట, పడమట వంటి ఏరియాల్లో సందడి ఎక్కువగా కనిపిస్తుంది. అయోధ్య నగర్ ప్రాంత వాసులకు ఆ సందడి రుచి చూపించిన థియేటర్ శ్రీ రాఘవేంద్ర థియేటర్. 1989లో ప్రారంభించబడిన ఈ థియేటర్లో ప్రతి కొత్త సినిమా సందడి చేసేది. ఏసీ, డిటిఎస్ సౌకర్యం కలిగిన ఈ థియేటర్లో ఆ తర్వాత ఏసీని తీసేసి సామాన్యులకు అందుబాటు ధరల్లో టికెట్ రేట్లు పెట్టడం జరిగింది. అది మధ్యతరగతి వారికి వరంగా మారింది. ఈ థియేటర్ చివరి కాలం వరకు కూడా బాల్కనీ ధర 50 రూపాయలే. మీరు కౌంటర్ వద్ద స్పష్టంగా ఈ రేట్లను చూడవచ్చు. స్త్రీలు బాల్కనీ 50 రూపాయలు. అలాగే సినిమా ప్రదర్శన సమయాలు ఇక్కడ చూడవచ్చు. కుర్చీలో కూర్చుని కేరింతలు కొట్టిన ఆ చోటు, ఎన్నో సినిమాలు మనకు చూపించిన ఆ తెర మీరు ఇప్పుడు చూడవచ్చు. 30 ఏళ్ల పాటు వినోదాన్ని పంచిన ఆ థియేటర్ 2018లో కాలగర్భంలో కలిసిపోయింది. దాని స్థానంలో రిలయన్స్ స్మార్ట్ నిర్మించారు. అది కూడా కొన్నాళ్లకు నేలమట్టమైపోయింది. ప్రస్తుతం వైఎస్ రెడ్డి కన్వెన్షన్ హాల్గా కొనసాగుతుంది. ఒకప్పుడు ఈలలు గోలలు వినిపించిన చోట ఇప్పుడు పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఒకప్పుడు అభిమానులు పేపర్లు ఎగరేసిన చోట ఇప్పుడు బంధుమిత్రుల అక్షంతలు పడుతున్నాయి. రూపం మారినా, పేరు మారినా ఆ నేల మాత్రం అయోధ్యానగర్ ప్రజల గుండెల్లో రాఘవేంద్ర థియేటర్గానే గుర్తుండిపోతుంది. మీలో ఎంతమంది ఇక్కడ సినిమా చూశారు? మీ జ్ఞాపకాలు కామెంట్లో పంచుకోండి. వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.